నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ధీమా. త్యాగాల గురించి మాట్లాడే అర్హత రేవంత్ కి లేదు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శ. ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో ఉండొద్దు. అధికారులకు కలెక్టర్ చాహద్ బాజ్పై ఆదేశాలు. బీఆర్ఎస్ సైనికులను ముట్టుకోవడం నీ తరం కాదు. నల్గొండ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. జగదీష్ రెడ్డి డిమాండ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్న సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 2034 వరకు తెలంగాణలో 3 రంగుల జెండా ఎగురుతుంది, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. నేను చెప్తున్న వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, ఈ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని, మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్లు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? తెలంగాణ ఉద్యమ త్యాగాల అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. త్యాగాల గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి లాఠీ దెబ్బలు తిని ఆకలి కడుపులతో ఉద్యమం చేసిన వారి త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. అలాంటి ఉద్యమకారుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రైఫిల్ పట్టుకుని ఉద్యమకారులపైకి వెళ్లిన నువ్వెక్కడా, ప్రాణత్యాగాలకు సిద్ధమై ఉద్యమం చేసిన మేమెక్కడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ఈ రోజు త్యాగాల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని, ఉద్యమంలో పాల్గొన్న వారి త్యాగాలను గౌరవించాలని హరీష్ రావు సూచించారు. మేము జైల్లో పడ్డాం. రైలు పట్టాల మీద 2 రోజులు కంకర రాళ్ల మీద పండుకున్నాం. జైళ్ళలో పడ్డాం, లాంటి దెబ్బలు తిన్నాం. మేము అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు. 300 కేసులున్నాయి నా మీద. ఈయన మాట్లాడుతున్న హరీష్ రావు అట ఏం త్యాగం చేసింది. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తెలంగాణ కోసం అసెంబ్లీలో గర్జించినాం, ఎందుకు తెలంగాణ కావాలో. అట్లాంటి త్యాగాలు మేము చేసినాం. నువ్వేంది ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు వచ్చిన రేవంత్ రెడ్డి నువ్వా మాట్లాడేది? రాజీనామా చేయాలంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వెన్ను చూపి పారిపోయిన దత్తమ్మని రేవంత్ రెడ్డి ఈయననా మాట్లాడేది? ఈయన మాట్లాడుతున్నావు త్యాగాల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి. తుపాకీ ఎక్కువ పెట్టినావు కదా. జై తెలంగాణని ఎవరు రానేదని తుపాకీ పట్టుకొని కరీంనగర్ కు, హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిన ఈ తుపాకీ రాముడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతారట, త్యాగాల గురించి మాట్లాడతారట. నవ్వుకోరా ప్రజలు? నీ మొహానికి ఏదైనా జై తెలంగాణ అన్నావా? ఏదైనా పోరాటం చేసిన వాళ్ళు త్యాగాల గురించి నువ్వు మాట్లాడతావు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లో ఉండకుండా సత్వర చర్యలు చేపట్టి పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా వివరించిన ప్రజల అర్జీలను పరిశీలించిన కలెక్టర్ వాటిని వెంటనే సంబంధిత శాఖలకు పంపించి నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ప్రజలు మొత్తం 281 అర్జీలు సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి పోర్టల్లో నమోదైన దరఖాస్తులు అనవసరంగా పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రతి తహసీల్దార్ తమ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులను నిరంతరం సమీక్షించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. హన్మకొండ ఆర్డీఓ, పర్కాల మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లతో వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్షలో ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాస్, డిఆర్డీఓ మేనశ్రీను, సిపిఓ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నల్గొండలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ రాజకీయాల్లో ఎదిగి అధికారంలోకి వచ్చి ఉండవచ్చని, అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను తక్కువ అంచనా వేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సైనికులను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలుగుతోందని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయంలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చెప్పిందని గుర్తు చేసిన జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన 30,000 రైతు భరోసా బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఒక్క కీలక హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రతీకార చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. నల్గొండలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటూ పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా ఈడికి జిల్లాకు అనుకుంటూ పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చారు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చారు. గాలం దొక్కుతామేమో గానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు. గుర్తుపెట్టుకో. తొక్కితే దొక్కొచ్చు నీ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశంలో ఆనాడు వాళ్ళని దొక్కొచ్చు, సీనియర్లు నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో దొక్కొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు సందర్భం ఎప్పుడు వస్తే నిన్ను ఎట్ట దొక్కాలనా అని. అప్పుడు అడ్రస్ కూడా మిగిలదు. రాజకీయాల్లో పదవులున్నా మాజీలైనా ప్రజలు గౌరవించే పద్ధతిలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవును, రైతు బంధు వెయ్యాలి, ఎందుకు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పటి వరకు 30,000 రూపాయల బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్లకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి ఈ చెత్తవాగుడు, ఉత్తవాగుడు, ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెట్టుకోవడం తప్ప నల్గొండకు జరిగిందేం లేదు. నల్గొండ జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, ఇప్పటిదాకా చేసిన ద్రోహానికి క్షమాపణలు చెప్పాలి. వాస్తవానికి తెలంగాణలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కొడంగల్, బోధన్ నియోజకవర్గాల్లో డూప్లికేట్ ఓట్ల తొలగింపులో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని, దీనిపై ఎన్నికల సంఘం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క ఎన్నికల ఫలితాన్నే ప్రభావితం చేసే స్థాయిలో సుమారు 33,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ గత సంవత్సరంన్నర కాలంలో అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించడం అనేక అనుమానాలను తావిస్తోందన్నారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు 7,000 ఓట్లు తొలగించడం ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఒకే రాష్ట్రంలో ఒకే ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పుడు 2 నియోజకవర్గాల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోందో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల సవరణలో పారదర్శకత అత్యంత కీలకమని పేర్కొన్న కవిత ఈ వ్యత్యాసం ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోందన్నారు. డూప్లికేట్
డూప్లికేట్ ఓట్ల గుర్తింపు ధృవీకరణ తొలగింపు ప్రక్రియలో అనుసరించిన ప్రమాణాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని కోరారు. అలాగే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి లేదా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందన్నారు. వితిన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. వితిన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్ గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్ గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్ ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి. ఎంతమంది కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. నల్గొండలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సభా వేదికపై భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధి మధ్య జరిగిన తోపులాట కాసేపు కలకలం రేపింది. సమాచారం ప్రకారం నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంఓ భద్రతా సిబ్బంది వేదికపై నుంచి వెనక్కి నెట్టడంతో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగం ముగించుకొని వేదిక నుంచి దిగిన అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సీఎంఓ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం తోపులాట జరిగినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడే ఉన్న ఇతర నాయకులు, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, అసలు ఏం జరిగిందనే అంశంపై అధికారుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ జిల్లా నర్సపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్రం వెంకటాపురం గ్రామంలో రైతులకు నేల సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సాహితీ ఉన్నత పాఠశాలలో ఊరటి రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేల సంరక్షణ యాత్ర అవగాహన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు కీలక సూచనలు చేశారు. నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, నానో యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, పొటాషియం, భాస్వరం వంటి పోషకాల సరైన వినియోగం, నేల సారాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మట్టి పరీక్షల ప్రాధాన్యత వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఊరటి రవి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాల నిర్వహణకు సాహితీ హైస్కూల్ ఆవరణను అందుబాటులో ఉంచిన పాఠశాల చైర్మన్ ఇంగే భుజంగరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులకు ప్రయోజనం చేకూరే ప్రతి కార్యక్రమానికి పాఠశాల వేదికగా నిలవాలని కోరారు. మాజీ ఆత్మ డైరెక్టర్ తాళ్లపల్లి వీరస్వామి మాట్లాడుతూ నేల సారాన్ని కాపాడుకోవడం, సేంద్రియ పదార్థాల వినియోగం, పంటల మార్పిడి వంటి అంశాలపై రైతులకు సూచనలు చేశారు. మాజీ ఎంపీటీసీ మోహన్ రావు మాట్లాడుతూ నానో యూరియా వినియోగంపై తమ అనుభవాలను పంచుకున్నారు. మొక్కజొన్న పంటల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా పత్తి పంటలో మాత్రం మంచి ప్రయోజనం కనిపించిందని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, రైతు సంఘాల నాయకులు, ప్రగతిశీల రైతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి నేల సారాన్ని కాపాడుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించాలని నిపుణులు పిలుపునిచ్చారు. ఈ రకం చేసుకుంటే మనకి 25,000 నుంచి 29,000 మొక్కలు వస్తాయి. అందులో కొన్ని చనిపోయినా కానీ మనకి ఒక 25,000 మొక్కలు ఎటు పోవు అనేది మన అంచనా. ఇట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో వేసుకునే రకాలు ఏంటంటే మామూలుగా మీరు వేసుకునే పత్తి రకాలు కాకుండా ఇందులో వేసుకునే పత్తి రకాలు కొద్దిగా వేరేగా తయారు చేయబడ్డవి. అవే కంపెనీల తోటే కానీ ఇప్పుడు రాసి, నూజివీడు మొదలగు కంపెనీలు తయారు చేసినవే అయినా అధిక సాంద్రత పత్తి సాగులో మనము ఎడమెంత పెట్టుకుంటున్నామంటే ప్రతి 15 సెంటీమీటర్కి ఒక మొక్క వచ్చేలాగా పెట్టుకుంటున్నాము. యాక్చువల్గా అధిక సాంద్రత పత్తి సాగు అనేది మిగతా స్పేసింగ్స్లో కూడా అంటే 80/20 అటువంటి స్పేసింగ్లో కూడా చేయొచ్చు. కానీ అందులో కంటే కూడా ఈ రకంగా అయితే మీకు కలుపు తీయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట.
సో అందుకని ఈ రకంగా మనం ఈ అధిక సాంద్రత పత్తి సాగులో 5 నుంచి 6 ప్యాకెట్లు పెట్టుకుంటాము. ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిది అంటే ఆ పంట మొదటిసారిగా 40 రోజుల దశ అంటే 40 రోజులు అనేది కాకుండా మొదటిసారిగా ఎప్పుడైతే గూడెలు ఏర్పడుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మెపిక్వాట్ క్లోరైడ్ అంటే చమత్కార్ అనే మందు మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది మనం ఎకరానికి 200 ml చెప్పున కలుపుకొని మన ఎకరం అంతా మన ఎకరంలో ఉన్న ప్లాంట్స్ అన్ని తడిచేటట్లు ఫస్ట్ టైం పిచికారీ చేస్తాం. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు సర్కిల్ సమీపంలో వనపర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు NH44 హైవేపై అదుపు తప్పి బోల్తా పడటంతో 30 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గ మధ్యలో హైవేపై అదుపు తప్పి రోడ్డుపై పడటంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ వెళ్తున్న అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎవరూ అధైర్యపడవద్దు, ఎవరికీ ఏమీ కాదంటూ బాధితులకు ధైర్యం చెప్పాడు. బస్సులో చిక్కుకున్న వారిని తాను ఎమ్మెల్యే అయి కూడా స్వయంగా బయటకు తీసేందుకు తోటివారితో తన వంతు సహాయం చేసి సాటి మనిషిగా మానవత్వం చాటుకున్నాడు. ఏమీ కాదంటూ గాయపడిన వారిని 108 అంబులెన్స్లలో పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే విజయుడు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించగా పోలీసులు వైద్య సిబ్బంది సమన్వయంతో సహాయక కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించారు. ఎమ్మెల్యే విజయుడు తక్షణమే స్పందించడంతో అక్కడ ఉన్న స్థానికులు ఎమ్మెల్యేకి అభినందనలతో పాటు హర్షం వ్యక్తం చేశారు. మునుగోడులో సహాయం కోసం వచ్చిన ఓ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు, ఆయన ఉన్నప్పుడు నేనేం చేయగలను అంటూ వ్యాఖ్యానించారు. అలాగే నా దగ్గర డబ్బులేమీ లేవు, నేనే క్వార్టర్స్ లో ఉంటున్నా, ఏదైనా అవసరం ఉంటే వెళ్లి రాజగోపాల్ రెడ్డిని అడగండి అని సరదాగా అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో అక్కడ ఉన్నవారు నవ్వులు పోయగా కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. అనంతరం బాధిత మహిళకు ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు వాటిని హాస్యంగా స్వీకరిస్తుండగా మరికొందరు రాజకీయ కోణంలో చర్చిస్తున్నారు. ఏం చేస్తారు అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను, అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో మంచి వర్షాలు కురవాలని గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో వరుణదేవుడిని ప్రార్థించారు. గ్రామ సర్పంచ్ కోటగిరి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బొడ్రాయి దేవాలయం వద్ద ప్రారంభమైన కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య సాగింది. ముందుగా వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ సాంప్రదాయానికి అనుగుణంగా కప్పతల్లి ఆట నిర్వహించారు. భావం తొలగి రైతుల పొలాలు పచ్చగా కలకల్లాడాలని, చెరువులు నిండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బొడ్రాయి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. మార్గ మధ్యమంలో భక్తులు వరుణదేవుని నామస్మరణ చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళలు, యువకులు, వృద్ధులు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని గ్రామ సాంప్రదాయాన్ని కొనసాగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నిరుద్యోగులపై పోలీసులు తీసుకున్న చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ విడుదల చేసిన ప్రకటనలో తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించింది. ఈ చర్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించింది. ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిపైనే అణచివేతకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. అంతేకాకుండా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది యువతకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేసి వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని బీఆర్ఎస్ కోరింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ధీమా. త్యాగాల గురించి మాట్లాడే అర్హత రేవంత్ కి లేదు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శ. ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో ఉండొద్దు. అధికారులకు కలెక్టర్ చాహత్ బాజ్పేయి ఆదేశాలు. బీఆర్ఎస్ సైనికులను ముట్టుకోవడం నీ తరం కాదు. నల్గొండ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. జగదీష్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.